వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. భారతీయ రాష్ట్ర సమితి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ రజతోత్సవ సభ జయప్రదం చేసేందుకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మొండా మార్కెట్ డివిజన్ నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలతో తరలి వెళ్తున్నామని 150వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప అన్నారు. సికింద్రాబాద్ మొండా డివిజన్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందని రానున్న రోజుల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టేందుకు సన్నద్ధమవుతున్నారని, బీఆర్ఎస్ చేసిన సేవలు గుర్తించి ప్రజలు అత్యంత ఉత్సాహంతో సభకు తరలివచ్చి జయప్రదం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని, అందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారంతో తాము అధిక సంఖ్యలో కార్యకర్తలతో ఆదివారం ఉదయం నుండే తరలి వెళ్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల హరి పాల్గొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు సనత్ నగర్ నుండి, అదేవిధంగా కంటోన్మెంట్ నుండి ఇన్ఛార్జ్గా నియమించిన శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నుండి కూడా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మేము పెద్ద సంఖ్యలో ఈ సభకి హాజరు అవుతున్నాము. 150 డివిజన్ మొండా మార్కెట్ నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25 సంవత్సరంలో నేపథ్యంలో భారీ మెజార్టీతో ప్రతి ఏరియాలో, ప్రతి వాడలో బీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి తదుపరి మా మాజీ గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో 150 డివిజన్ నుండి భారీ సంఖ్యలో బస్సుల్లో, కారులో మేము బహిరంగ సభకి హాజరవుతున్నాము. ప్రజలు కూడా కేసీఆర్ గారి మళ్ళా రావాలని, వారి నేపథ్యంలోనే అభివృద్ధి అనేది ప్రజలు కూడా అందుకుంటారని ప్రగాఢ విశ్వాసం. ఆయన గురించని ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ఈ సభకి మేము హాజరవుతున్నాం 150 డివిజన్ నుండి. అయితే 150 డివిజన్ నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సనత్ నగర్ నుండి, అదేవిధంగా కంటోన్మెంట్ నుండి కూడా మేము భారీ సంఖ్యలో ఈ సభకి హాజరవుతున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మేము త్వరితంగా ముందుగా మేమే సభకి హాజరు కావాలని, మేము ముందుగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫస్ట్ మేమే బయలుదేరాలని మేము అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మేమే ముందుగా సభకి హాజరవుతాం.